నేను కోరుకుంటున్నాను, ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన అవకాశం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి పదవులు తాతయ్య బాబు గారు ఉన్నారు. వారు ఏ స్థాయి నాయకులను కలవగలుగుతారు, ఏ స్థాయి అధికారాన్ని కలవచ్చు. అలాగే మూడోసారి శాసనసభ్యుడిగా కానీ రాజుగారి అనుభవం కానీ ఖచ్చితంగా మనం వాడుకొని మన ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్దాం. ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేసి ఆ రోజు సీట్లు తగ్గినాయి అన్న ఒక చాలా బాధ జనసేన పార్టీలో ప్రజల్లో ఉన్నా కూడా నాకు రాష్ట్రం ముఖ్యం, ప్రజల ముఖ్యం అని సాహసోపేతంగా బీజేపీని, తెలుగుదేశాన్ని అందరినీ కలిపి ఇంత ఒక మహా విజయకారకమైన పవన్ కళ్యాణ్ గారికి తొలిసారిగా చోడవరం నుంచి సంవత్సరం పూర్తి సందర్భంగా వారికి మా నమస్సంజాలు తెలియజేస్తున్నాం చోడవరం నియోజకవర్గం నుంచి. అలాగే తన అనుభవాన్ని, తన కష్టాన్ని 53 రోజుల పాటు జైల్లో ఉన్నా కూడా ఎక్కడ కించిత్ కూడా వెనకడి వేయకుండా అంత వయసులో కూడా 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రాన్ని మన ముందు తీసుకెళ్లాలి అని కళ్యాణ్ గారిని సొంత తమ్ముడిగా చూసుకుంటూ, మోడీ గారిని సొంత అన్నలా చూసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువ నాయకుడు మన వడ్డాది వచ్చినప్పుడు చూస్తాం వారి నాయకత్వ లక్షణాన్ని రాష్ట్రంలో అన్ని రంగాలను ముందు తీసుకెళ్లాలని తనకి ఉన్న బాధ్యత కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్న యువ నాయకులు మన ప్రీతం నాయకులు లోకేష్ గారు కానీ, అందరు శాసనసభ్యులకి, మంత్రులకి ఈ విజయాన్ని తీసుకొచ్చిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా ఇప్పుడే నరసింహరెడ్డి చెప్పినట్టు గత ప్రభుత్వం ఎంతో మంది కార్యకర్తలు నలిగిపోయారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో నాయకులు నలిగిపోయారు. వారందరి కష్టం, వారందరి త్యాగమే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కార్యకర్తల త్యాగంతో వచ్చింది ప్రభుత్వం. వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకుంటామని తెలియజేస్తూ ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 5,000 కోట్ల రూపాయలని ఎన్ఆర్జీఎస్ వర్గం తీసుకురావడంలో కానీ, సుమారు 1,000 కోట్ల రూపాయలని 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల చేసి ఏ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలంలో ఒక పంచాయతీలో ₹1 పరిపాలన చేశారో ఈ సంవత్సరం మాత్రం పంచాయతీలు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. ఏదో ₹4 పెట్టి పనిచేయడానికో 4 బిల్స్ పే చేయడానికో. అంత పెద్ద కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ గ్రామీణ ప్రాంతాలను కూడా నిరాశన పడుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎప్పుడు రోడ్డు లేని ఏరియాలో కూడా ఇవాళ మన చలిసంగం రోడ్డు అవుతుందంటే రాజమండ్రిలో దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కారణం. పర్మిషన్ వేసి ఇప్పించే రోడ్డు అవుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కూటమి నాయకులు మనందరం కలిసి పనిచేద్దాం. ప్రత్యేకంగా చెప్పే చివరి మాట, అధికారం అనేది మన సొంతానికో లేదా మన వ్యక్తిగతమైన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కాదు. అధికారుల బాధ్యత ప్రజల కోసం అధికారం చేస్తేనే మన తర్వాత కూడా, మన ప్రాణం లేని తర్వాత కూడా ప్రాణం గుర్తుపెట్టుకుంటాం. ఓ బల్లి సత్యనారాయణ గారు కానీ, వేసల పాలవల్లి గారు కానీ, స్వర్గీయ రెడ్డి సత్యనారాయణ గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది నాయకులు చేతిలో నిలిచిపోయినారు.